నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో విభిన్న పద్ధతులతో సేద్యంలో రాణిస్తూ కొత్త వరవడి సృష్టిస్తున్న రైతులపై ప్రత్యేక కథనాలు చూసేద్దాం పదండి. ప్రత్యామ్నాయ పంటలకు వినూత్నంగా ఆలోచించిన కర్షకులే లాభాలు వడిసిపడుతున్నారు. కొత్త పంటల్ని అధ్యయనం చేసి పంటకు మార్కెట్ విలువ అంచనా వేసి సాగు చేసే రైతులకు ఖచ్చితంగా లాభాలు దరిచేరుతాయి. ఆ విధంగానే సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించే కొత్త పంట జెరేనియం సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా సాగుకు శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్షిస్తున్నారు. కొత్త పంటలను రైతులు అధ్యయనం చేయాలి. అనుకూలమైన నేలలు, వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే రైతన్నలకు సిరుల వర్షం కురవక మానదు. అదేవిధంగా సరికొత్తగా ఆలోచించి పరిమళ పంటల వైపు మళ్లీ సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించే కొత్త పంట జెరేనియం సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గొడిగార్పల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ యువ రైతు నారాయణ. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా జెరేనియం సాగుకు శ్రీకారం చుట్టారు. ఇండోనేషియా, చైనా వెరైటీ జెరేనియం పంటను ముంబైకి చెందిన ఎస్ఎస్ కేల్కర్ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకుని 6 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణే, నాసిక్, ఉద్గిర్, లాతూర్ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల అనుభవాలు, దిగుబడి తెలుసుకున్నారు రైతు నారాయణ. వాణిజ్య పంటల వైపు పోవాలని జెరేనియం సాగుకు ఎంచుకున్నాను. జెరేనియం అనేది నేను మహారాష్ట్ర పూణేలో ఎస్హెచ్ కేల్కార్ కేవా కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్రాప్. ఇది యాక్చువల్గా ఫారెన్ కంట్రీ క్రాప్. అరోమాటిక్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్ ఆయిల్ తయారవుతుంది. ఈ పంట లాభదాయకంగా ఉన్నదని చెప్పి చూసి చాలా ఫీల్డ్ నేను విజిట్ చేసిన అక్కడ పోయి చేసిన తర్వాత ఒక ఎకరాకి 10 నుంచి 15 లీటర్ల ఆయిల్ వస్తుంది. ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి 10 నుంచి 15 వేల రేంజ్లో అమ్ముతుంది. కాబట్టి సంవత్సరానికి ఈ పంట ఫస్ట్ పెట్టినప్పుడు 4 మంత్స్కి వస్తుంది. తర్వాత కటింగ్ 70 డేస్కి వస్తుంది. నియర్లీ సంవత్సరానికి 4 క్రాప్స్ వస్తాయి. ఇది మనం సొంతం చేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎకరాకి నియర్లీ 3 to 4 lakhs రైతుకు మిగిలే అవకాశం ఉన్నది. కాబట్టి దీనికి ఎటువంటి చీడపీడలు కానీ, పందుల బెడద కానీ, పశువుల బెడద కానీ ఎటువంటి ఇది ఉండదు. ఈ క్రాప్ అనేది మేము డిస్టిలేషన్ యూనిట్ కూడా పెట్టుకున్నాము. ఆయిల్ తీసి మేము బాంబేలో కేవా కంపెనీ వాళ్ళకు పంపిస్తున్నాం. వాళ్ళు పేమెంట్ 15 daysకు మాకు పేమెంట్ వేసేస్తున్నారు. ఈ పంట చాలా లాభదాయకంగా ఉన్నది. ఈ మా దగ్గర కావాలనుకున్న వాళ్ళకు నర్సరీ కూడా దొరుకుతుంది. దాని గురించి సలహాలు, సూచనలు కూడా ఏదైనా ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కుమారుడు నాగేశ్వర్కు పంట సాగులో శిక్షణ ఇప్పించి మొదట 2, తర్వాత 2 ఇలా 6 ఎకరాల్లో జెరేనియం సాగు చేస్తున్నారు. ఇప్పటికే 1.5 ఎకరం సాగు చేసిన పంటను హార్వెస్టింగ్ చేసి నూనె తీశారు. పర్ఫ్యూమ్స్, సబ్బులు, చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగించే జెరేనియం నూనె లీటరు 10 నుంచి 14,000 రూపాయల ధర పలుకుతుందని చెప్పారు. ఇంతటితో ఆపేయకుండా తమ వద్ద సీడ్ తయారీకి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. అంతేకాకుండా రైతుల పొలాల్లోకి వెళ్లి కావలసిన సూచనలు, సలహాలు అందిస్తామని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించవచ్చని అన్నారు. మేము ఈ కొత్తగా క్రాప్ జెరేనియం అనే క్రాప్ వేసినాము. దీని గురించి మా నాన్నగారు బయట వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని మహారాష్ట్రలో పండిస్తున్నారని తెలిస్తే నాకు అక్కడ పంపించాల్సి వచ్చింది. అక్కడ పోయి నేను ట్రైనింగ్ తీసుకొని ఒక 8 రోజులు ఉండి 4 దఫాలు తిరిగి ఈ పంట గురించి మొత్తం అవగాహన వచ్చిన తర్వాత మా దగ్గర కూడా స్టార్ట్ చేసిన పెట్టడం. కటింగ్ కూడా, హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ అయింది. 2వ హార్వెస్టింగ్ నడుస్తుంది. రైతులకు కూడా బాగా లాభదాయకంగా ఉంది. మాకు పెట్టినందుకు ఎకరాకు వచ్చేసి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తున్నది. ఇప్పుడైతే 15 వరకు వస్తుంది, కానీ 10 అయితే మనకి వస్తున్నది, 10 పక్క వస్తుంది. ఒక టన్నుకు వచ్చేసి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు 2వ కటింగ్ నడుస్తున్నది. పంట కూడా చాలా బాగానే ఉంది. దీని చీడపీడలతో తక్కువనే. అడవి పందులు కానీ, లేకుంటే పశువులు తినడం కానీ, మనుషులతో ఎలాంటి ఇబ్బంది లేదు. మనుషులకు కూడా ఎలాంటి హానికరంగా కాదు. మెడికల్ ప్లాంట్స్ కాబట్టి మంచి హెల్త్ కూడా చాలా బాగానే ఉంది. నర్సరీ కూడా రీసెంట్గా నర్సరీ స్టార్ట్ చేసినాం. మా దగ్గర మొక్కలు పెంచడం, నర్సరీ మొక్కలు కూడా ఇక్కడ లోకల్ రైతులకు ఏమైనా కావాలంటే కూడా తక్కువ పెట్టుకొని చూడడానికి మనకు అవైలబుల్ ఉంటుంది. మేమైతే నాసిక్ నుంచి తెప్పియాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న రైతులకు ఎకరం 5 ఎకరం పెట్టి ట్రయల్ చేయడానికి లోకల్లో మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది. పెట్టుకొని అందరూ కూడా ఒక క్లస్టర్కు ఒక 10 మంది రైతులు వేసినా కూడా బాగానే ఉంటుంది. మనకు కూడా మార్కెటింగ్ ఈజీ ఉంటుంది. మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే రైతులకు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ముందుకొచ్చి
ఈ పంట గురించి తెలుసుకొని, అంటే ఎక్కడో దూరం పోయేది కాదు, దగ్గర రైతుకైనా పర్వాలేదు, దూరం రైతుల దగ్గర రైతు చూసుకొని పంట గురించి తెలుసుకొని ఒక 10 మంది కలిసి ఒక్కొక్క ఎకర పెట్టుకున్నా కూడా ఒక యూనిట్ నడిపించుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, అందరికీ లాభం కూడా బాగుంటుంది. కొత్త రకం పంటలు అనగానే అనేక సందేహాలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ పంట ఏ కాలంలో పండుతుంది, పంట కాలం ఎంత, పెట్టుబడి ఎంత అవుతుంది, సేంద్రియంగా రసాయనాలు వాడకుండా పండించొచ్చా, పంట ప్రాసెసింగ్ ఎలా, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పంట ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. మొదటగా విత్తనం నాటినప్పుడు 4 నెలలకే కోతకు వస్తుంది. తర్వాత 3 నెలలకే కోతకు వస్తుంది. ఇలా సంవత్సరానికి 4 పంటలు తీసుకోవచ్చు. ఒకసారి వేస్తే 4 సంవత్సరాల వరకు, సంవత్సరానికి 4 పంటలుగా 4 సంవత్సరాల్లో 16 పంటలు తీసుకోవచ్చు. ఎలాంటి రసాయన మందులు వాడకుండా పశువుల ఎరువును వాడాలన్నారు. అలాగే పశువుల ఇబ్బంది లేకుండా, అడవి పందులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చని చెప్తున్నారు. గొడిగారపల్లి గ్రామంలో జెరేనియం పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఈ జెరేనియం పంట వీరు ముందు 2 నుంచి 3 ఎకరాల్లో మొదలు చేసి ఇప్పుడు 6 ఎకరాల వరకు సాగుతుంది. ఇది ఎసెన్షియల్ క్రాప్స్ కిందకు వచ్చే పంట. దీంట్లో వచ్చినటువంటి ఆయిల్ అనేది మనకు కాస్మెటిక్స్ మరియు మెడిసినల్స్లో వాడడానికి ఉపయోగంగా పడుతుంది. కాబట్టి ఈ కల్టివేషన్ అనేది ఇంకా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఒక్క రైతుకు మాత్రం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఫీల్డ్ డేస్ కండక్ట్ చేసి 40 నుంచి 50 ఎకరాల వరకు పెంచడం అనేది మా యొక్క ఉద్దేశము. దీనికి సంబంధించినటువంటి డిస్టిలేషన్ యూనిట్ని కూడా ఎస్టాబ్లిష్ చేయవలసిందిగా గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దీని ద్వారా రైతుల్ని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి వైవిధ్యమైన పంటల్ని ఎంచుకోవాల్సిందిగా రైతులకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చేటువంటి ఆయిల్ కూడా మనకి 10 నుంచి 14 వేల లీటర్ వెళ్తుంది. సో మనకు ఒక్క ఎకరాకి సంబంధించి 4 కట్టింగ్స్లో 14 లీటర్ల వరకు మనకు ఆయిల్ వస్తుంది. 2 నుంచి 3 కట్టింగ్లో మాత్రం ఇంకా ఎక్కువ ఆయిల్ రావడం జరుగుతుంది. సో ఇది 4 కట్టింగ్ల వరకు తీసుకోవచ్చు. దీన్ని మనం నర్సరీ విధంగా పెంచుకొని మన దగ్గర ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇది వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటే మనకి ఎక్కువ ఆయిల్ రావడం జరుగుతుంది. సో వెజిటేటివ్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఇది చెట్టు హైట్ తక్కువ ఉండడం వల్ల మనకు పంట నష్టం కానీ అకాల వర్షాల ద్వారా కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఇట్లాంటి పంటలను రైతులు ఎంచుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అల్లం, ఆలుగడ్డ, పత్తి, మిరప, పెసర, చెరుకు, మొక్కజొన్న పంటలకు ఎక్కువగా రసాయన మందులు వాడాల్సి వస్తుందని, అంతేకాకుండా అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఈ పంటపై మొగ్గు చూపుతున్నామన్నారు. సీడ్ చూడడానికి వచ్చినాము, ఎట్లుంటుంది ఏముంటుంది అని, దిగుబడి ఎట్లొస్తుంది, మేమంతా పత్తి కానీ చెరుకు కానీ అవన్నీ వేస్తున్నాము. ఈ వెరైటీ సీడ్ చూడడానికి వచ్చినాము. దానికి పంట కూడా మంచిగా అనిపిస్తుంది మాకు. మేము పెడదామని అనుకుంటున్నాము. దీని నుంచి లాభాలు ఎక్కువ ఉంటాయని ఆశిస్తున్నాం. మేము పెడదామని ఆలోచన చేస్తున్నాం. పత్తి ఉంటేనేమో సంవత్సరానికి ఒక ఎకరానికి 30,000 దాకా వస్తుంది. ఇదేమో ఒకటేసారి పెట్టుబడి 3-4 సంవత్సరాల్లో దిగుబడి వస్తుంది అని మేము ఆలోచించి చూస్తున్నాము. చూసి మేమే పెడదామని అనుకుంటున్నాం. అన్నీ ఇతర పంటలు, చెరుకులు, పత్తి ఇవన్నీ వేసినాము. ఇక అందులో మాకేం లాభాలు కనిపించలేదు. ఇది మొన్న మేము టీవీలో చూసినాము. దాని గురించి ఇక్కడ వచ్చినాము. చూసి మంచిగా ఉంది పంట అని మేము చూడడానికి వచ్చినాం, పెట్టాలని అనుకుంటున్నాం. ఇదేమంటే పెట్టినామంటే 3 సంవత్సరాలు నడుస్తుంది కంటిన్యూ. ఒకటేసారి పెట్టుబడి 3 నెలల సార్ కటింగ్. ఇక ఇది అదేముందంటే సంవత్సరానికి ఒకటే పంట ఒకటే వచ్చేది, గిట్టుబాటు ధర వచ్చే లేకుండా లేదు. అడవి పండ్ల బాధవి లేదు. ఏ దానికి వేరే ఏ జంతువులు తినేటట్లే మంచిగా ఉంది పంట. జెరేనియం సాగుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. రైతులు ఎక్కడైనా సాగు చేయొచ్చు. అయితే ఇసుకతో కూడిన లోమ్ నేలలు దీనికి అనుకూలమైనవిగా పరిగణించబడతాయి. దీంతో పాటు నేల pH స్థాయి 5.5 నుంచి 7.5 వరకు ఉండేలా చూసుకోవాలి. మొక్క దశ నుంచే పంటను కాపాడుకోవాలి. అందులోనూ వేసవిలో నారు మొక్కల రక్షణ పెద్ద సమస్యే. అయితే పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లాలో మాత్రం కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒక చిన్న ఆలోచనతో వేసవి తాపానికి మొక్కలు వాడిపోకుండా చేస్తున్నారు. ఇంతకు ఏమిటి ఐడియా అనుకుంటున్నారా? అయితే చూసేయండి. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. తాడిపత్రి వ్యవసాయ సబ్ డివిజన్లో ఎక్కువగా అరటి, చీని, దానిమ్మ, బొప్పాయి తదితర పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసిన అన్నదాతలు వేసవి కాలంలో వాటిని రక్షించుకునేందుకు శాస్త్రవేత్తల ఊహలకు అందని వినూత్న పద్ధతుల్లో పండ్ల మొక్కలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటూ మొక్కలను కాపాడుకుంటున్నారు.
సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో రైతులు పెద్ద ఎత్తున అరటి తోటల్ని సాగు చేస్తున్నారు. లక్షల రూపాయల వ్యయం చేసి మొక్కలు కొనుగోలు చేసి నాటుతున్నారు. వేసవిలో ఎండల నుంచి మొక్కలను రక్షించుకోవటానికి అనేక రకాల పద్ధతులు పాటిస్తున్నారు. తాజాగా రైతులు అరటి పిలకలకు ఈత ఆకు రక్షణగా ఉంచి నాటుతున్నారు. ఈత ఆకుల వినియోగం వల్ల అడవి జంతువుల నుంచి మొక్కలకు రక్షణ ఉండటమే కాకుండా ఎండవేడిమి నుంచి కాపాడేందుకు వీలవుతుందని రైతులు చెప్తున్నారు. ఇట్లా 3 ఎకరాలు సార్ ఇక్కడ. అది బాగా 3670 చెట్లు పట్టినాయి. ఇవి అవి పెట్టారు కదా ఈతాకు, ఎందుకు? ఇది వచ్చేసి సార్ ఖర్చు 10,000 దాకా వచ్చింది సార్. ఈత ఖర్చు ఎందుకు పెట్టినారు? నీడకు ఇట్లా బాగుండాలని, చెట్టు దెబ్బ తినకోకుండా చచ్చిపోవడానికి అవసరం ఉండదు సార్. ఎలాంటి రకం మీరు పెట్టినారు? ఏసీ సార్. ఏసీ కంపెనీ సార్. ఓకే ఓకే. పిల్లకలు, అరటి పిల్లకలు. ఓకే. ఎన్ని ఎకరాల్లో పెట్టినారు మీరు? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇప్పుడు 65,000 మొక్కలకి అయింది సార్. 1 లక్ష పైబడి అయింది సార్. ఇప్పుడు కూలోళ్ళది, సేద్యాలది అంతా 1 లక్ష పైనే వరకు బూడ్చేకి మాత్రమే అయింది సార్. ఈతాకు ఎందుకు పెట్టినారు? ఇదే నీడకు అవకాశం సార్. చచ్చిపోతాయి కదా, సావకోకుండా నీడకు ఇట్లా పందులు, కుందేళ్ళు ఏం దాని దగ్గరికి పోవు సార్. అరటి తోట సాగు చేసే పొలాల చుట్టూ గట్లకు చీరలు చుట్టి రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల అరటి పిలకలకు అన్ని విధాలుగా రక్షణ ఉంటుందని, ఇబ్బందులు లేకుండా ఉంటాయని రైతులు చెప్తున్నారు. పెద్దపప్పూరు మండలం పసులూరు, కొట్టాలపల్లి సహా పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. 3 ఎకరాల్లో అరటి సాగు రక్షణకు ఎకరాకు ₹1,00,000 పైగా ఖర్చవుతోందని రైతులు చెప్తున్నారు. 3 ఎకరాలు కలిపి సుమారు 80 టన్నుల దిగుబడి వస్తోందని, ఖర్చులు పోను ధర బాగా ఉంటే రైతుకు ఎకరాకు ₹1,00,000 నుంచి ₹1,50,000 ఆదాయం వస్తోందని రైతులు చెప్తున్నారు. మేము 3 ఎకరాల అరటి మొక్క పెట్టినాము. ₹1,00,000 పెట్టుబడి వచ్చింది సార్. దీనికి ఈతాకు పెట్టి చెట్లు పూడ్చుకున్నాం. లాస్ట్కు పంట వచ్చేయాలకల్లా 3 లక్షలు దాటుతుంది సార్ పెట్టుబడి. పంట చేతికి వచ్చేయాలకు ఎన్ని టన్నులు వస్తుంది సాగు? సాగు 80 టన్నులు వస్తుంది సార్. 80 టన్నులు 3 ఎకరాలకు? 3 ఎకరాలకు 80 టన్నులు దండిగా వస్తాయి. ఎన్ని మొక్కలు పెట్టినారు? 3,600 మొక్కలు పెట్టినాం సార్. ఈతాకు ఎందుకు పెట్టినారు? ఇది ఈతాకు కుందేళ్ళు, పందులు తినకోకుండా, ఎండ కాయకుండా చెట్లకు. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వడ ఎండలు, ఎండ తగలకుండా కొంచెం నీడు ఉంటుంది. అవి కూడా తినవు. ఇంకా రాత్రులు కాయలు రాం కాబట్టి దానికోసం పెట్టినాం. 1500 చొప్పున పెట్టినాము సార్. అరటి మొక్కలు నాటుతున్నాం సార్. నాటినాము సార్. అంతకుముందు ఏం పెట్టినారు? ఇప్పుడు ఎందుకు అరటి మొక్కలు పెడుతున్నారు? అది జొన్న పెట్టింది సార్. జొన్న పంట దివాళీ అవుతుందని మళ్ళీ పైరు మారుతాను. పెట్టుబడి ఎంత? పెట్టుబడి సార్ ₹1,00,000 పైన అవుతుంది సార్ ఎకరా. అవి పెట్టారు కదా, ఈతాకు ఎందుకు పెట్టారు? అరటి మొక్కలు. ఈతాకు సార్ మొక్కలు ఏంటి గాలి తగలకోకుండా, అరటి ఇవి కుందేళ్ళు గిందేళ్ళు కొట్టేయకోకుండా. తాడిపత్రి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతులు చేపట్టిన రక్షణ చర్యలు జిల్లా వ్యాప్తంగా రైతులు పాటిస్తున్నారు. అరటి రైతులు పంటను రక్షించుకునేందుకు చేస్తున్న పద్ధతుల్ని ఇతర ప్రాంతాల రైతులు అనుసరిస్తున్నారు. ఇన్నాళ్లు ఆహార కొరతను అధిగమించడానికి రసాయనిక సేద్యాన్ని నమ్ముకున్నాం. కానీ అది మితిమీరి అనారోగ్యాలకు దారితీస్తున్న విషయాన్ని గ్రహించిన ఓ మహిళ తన వంతుగా సహజసిద్ధ వ్యవసాయం చేయాలని సంకల్పించుకుంది. మనం తినే తిండి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలి తప్ప అనారోగ్యాన్ని, ఆర్థిక నష్టాన్ని కాదని ఆవిడ బలంగా నమ్ముకున్నారు. తనకున్న 2 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆ మహిళా రైతు కథ మనము తెలుసుకుందాం పదండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన వై జూలీ తన భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో తనకున్న 2 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఎకరమున్నర భూమిలో పలు విభాగాలుగా చింతలూరు సన్నాలు, కళ్యాణకృష్ణ, జీలకర్ర సన్నాలు, కుజీ పటాలియా వంటి దేశవాళీ ధాన్యం రకాలు పండిస్తున్నారు. మిగిలిన పొలంలో కూరగాయలు, ఆకుకూరలు పండించి ఇంటి చుట్టుపక్కల వారికి ఉచితంగా అందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు వై జూలీ. నేను ఏపీసీఎన్ఎఫ్లో L2గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మన రాజోల్ డివిజన్కి సంబంధించి చాలామంది, ఇక్కడ ఒక 60 మంది వరకు సిబ్బంది ఉన్నారు. మెయిన్ మాకు టార్గెట్ ఏంటంటే ఈ కెమికల్ రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించేలాగా మేము అందరినీ రైతుల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మేము ఎక్కువగా గ్రూప్ సభ్యుల ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే ఎక్కువ సేంద్రియ పద్ధతిలో అన్నమాట. అంటే మనం
వ్యవసాయంలో అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పిఎండిఎస్ విత్తనాలని నవధాన్యాలు ఉంటాయి. ఆ నవధాన్యాలు వేయించడం, అవి వేయించిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ భూమిలో కలిపి దున్నేయాలి. దున్నడం వల్ల ఏంటంటే భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అదేవిధంగా భూమి గుల్లబడుతుంది అనమాట. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా రసాయన పురుగు మందులు వాడడం వల్ల భూమిలో కూడా సారవంతం అనేది లేకుండా పోతుంది. దానివల్ల ఏంటంటే పిఎండిఎస్ 18 రకాల విత్తనాలు వేయడం వల్ల 18 రకాల వేర్లు కూడా భూమిలోకి వెళ్ళి భూమిని గుల్లబారుస్తాయి. దానివల్ల పిఎండిఎస్ వల్ల చాలా లాభం ఉంటుంది. ఆ పిఎండిఎస్ వేసిన తర్వాత అది భూమిలో కలిపి దున్నేసుకోవాలి. దున్నిన తర్వాత అప్పుడు మళ్ళా విత్తన శుద్ధితో స్టార్ట్ చేయాలి. అంటే విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మనం జల్లుకోవాలి. జల్లిన తర్వాత అదేవిధంగా విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే భూమి నుంచి వచ్చే తెగుళ్ళు కానీ విత్తనం నుంచి వచ్చే తెగుళ్ళు కానీ బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలన్నమాట. బీజామృతం అనేది ఆవు పేడ ఆవు మూత్రంతో చేస్తారు. దాంతో శుద్ధి చేసుకుని మన విత్తనాలు మొలకెత్తితే విత్తనాలు కూడా మొలక శాతం బాగుంటుంది. అలాగా ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నారుమడి పెరిగిన తర్వాత దాంట్లో కూడా ఏంటంటే నారుని కూడా శుద్ధి చేయాలి బీజామృతంతో. నారుని శుద్ధి చేసిన తర్వాత అవి కొసలు తుంచి నాట్లు వేసుకోవాలి. నాట్లు వేసిన తర్వాత మనం లైన్ షోయింగ్ అని మన కొన్ని పద్ధతులు ఉంటాయి. లైన్ షోయింగ్ వేసుకోవచ్చు, శ్రీవారి పద్ధతి అని పద్ధతులు ఉంటాయి. అలా వేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే ముందు కాలిబాటలు తీయాలి. కాలిబాటలు తీసిన తర్వాత దాంట్లో మనకు మా పద్ధతిలో అయితే ఎల్లో ప్లేట్స్, లింగాకర్షక బట్టలు, అలాగే పక్షి స్థావరాలు అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకోవడం ఏంటంటే ఎల్లో ప్లేట్స్ వల్ల దోమని గుర్తించవచ్చు అనమాట. పక్షి స్థావరాలు అనేవి పక్షులు వచ్చి చేను పాడు చేయకుండా అలా మధ్యలో అక్కడక్కడ మధ్యలో పెట్టడం వల్ల ఎకరాకు వచ్చి 10 నుంచి 15 వరకు ఇవి పెట్టుకుంటారు. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే పక్షులు చేను అంతా పాడు చేయకుండా అక్కడ మధ్యలో వచ్చి వాటి మీద వాలడము అలా జరుగుతుంది. తర్వాత అజొల్లా వేసుకోవాలి. అజొల్లా వల్ల చేనుకి నత్రజని శాతం పెరుగుతుంది, నత్రజనిని పెంచుతుంది. ఏపీ సిఎన్ఎఫ్ సిబ్బంది ద్వారా 4 ఏళ్లుగా సేంద్రియ విధానంలో పంటలు పండించడం నేర్చుకున్నారు. జీవామృతాలు, నీమాస్త్రాలు, వివిధ రకాల సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేస్తున్నారు. దిగుబడి తక్కువ వచ్చినా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిన పంట కావడంతో సంబంధిత బియ్యానికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఈ రకాల బియ్యం విత్తనాలు పశ్చిమ గోదావరి, విశాఖ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం సంబంధిత విత్తనాలను ఆమె తయారు చేసి పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊడ్చిన 15 రోజులకి జీవామృతం వేసుకోవాలి. ఎకరాకు వచ్చి 200 లీటర్లు జీవామృతం తయారు చేసుకుని ఆ జీవామృతాన్ని మనం చేలో పారించేయాలి. ఒక 2-3 సార్లు చేలో పారించాలి. తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేమాస్త్రం ఉంటుంది. నేమాస్త్రం ఏమో పురుగు గుడ్లు దశలో ఉన్న పురుగుని నివారించడానికి, లార్వా దశలో ఉన్న పురుగుని నివారించడానికి ఉపయోగపడుతుంది నేమాస్త్రము. అలాగే ఒక్కొక్కటిగా కెమికల్ పద్ధతిలో ఎలా అయితే ఉంటాయో ప్రతిదీ కూడా సేంద్రియ పద్ధతిలో అన్నిటికీ సంబంధించి తెగుళ్ళకేంటి, పురుగులకేంటి ప్రతిదీ కూడా మేమే స్వయంగా తయారు చేసి రైతుల దగ్గరికి వెళ్ళి తయారు చేసి చూపించి వారి చేత స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఐసీఆర్పి అని చెప్పి ఒక ఐసీఆర్పి ఉంటుంది. ఐసీఆర్పి పరిధిలో ప్రతి రైతుతో మాట్లాడి ఈ విధంగా చేయించడం జరుగుతుంది. అలాగే సొంతంగా నేను కూడా ఇప్పుడు 1 ఎకరా చేస్తున్నాను. ఆ ఎకరాలో కూడా ఇవే పద్ధతులు, ప్రోటోకాల్స్ అన్నీ పాటించి నేను అలాగే చేశాను. చేస్తే ఇప్పుడు ఇంకా ఈ 2-3 రోజుల్లో నాకు కోత దశకు వచ్చింది. అలాగే సొంతంగా కిచెన్ గార్డెన్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ కిచెన్ గార్డెన్లో కూడా అన్ని రకాలు మా పద్ధతులు అయితే కొన్ని ఉంటాయి. అంటే మోడల్స్ అనమాట. 36x36, అలాగే సూర్యమండలం, పర్మాకల్చరు, ఇలా మోడల్స్ ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఉన్నారో వారి చేత మేము దగ్గరికి వెళ్ళి మేమే స్వయంగా అది తయారు చేసి ఎలా చేయాలో మోడల్, అందులో ఏమేమి మొక్కలు వేసుకోవాలో అనేది ప్రతిదీ కూడా మేము చూపించడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మాకున్న 8 సెంట్లలో కూడా నేను ఏం చేశానంటే సూర్యమండలం మోడల్ ఒకటి, బెడ్స్ మోడల్ ఒకటి వేసుకున్నాను. దాంట్లో అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, తీగ జాతి, దుంప జాతి ప్రతిదీ కూడా నేను పెట్టాను. పెడితే అందులో కూడా ఏంటంటే మేము మా పద్ధతిలో ఉన్నాయి. ద్రవ జీవామృతము, ఘన జీవామృతము ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఏ విధమైన పురుగు మందులు వాడకుండా ఇలా వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిది.
అలాగే మనకి ఇంట్లో కావాల్సిన సరిపడా కాయగూరలు కూడా మనకి అందుతున్నాయి. అలాగే నా కిచెన్ గార్డెన్లో కాసినవి అయితే నేను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది సార్లు కూడా పైనుంచి స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జిల్లా నుంచి సార్లు కూడా వస్తూ విజిట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. మనకి ఏమి కావాలన్నా ఏ సూచనలు ఇవ్వాలన్నా సార్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మేము ఉన్నాం, మా కింద ఇంకా ఐసీఆర్పీలు ఉన్నారు. మేమందరం కూడా ఇలాగ అందరూ పురుగు మందులు తగ్గించి ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవాలని, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.